ప్రభుత్వం నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం యలమంచిలిని రెవెన్యూ డివిజన్గా ప్రకటించమని గత 45 రోజులుగా చేస్తున్నటువంటి పోరాటానికి బేఖాతరు చేస్తూ కనీసం ప్రజాభిప్రాయాన్ని పరిగణలో తీసుకోకుండా ఒంటెద్ది నిర్ణయం తీసుకోవడం చాలా ఘోరం, చాలా నేరం. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు చాలా భారం అనేది మాత్రం మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. రెవెన్యూ డివిజన్ కావాలి, రెవెన్యూ డివిజన్ యలమంచిలికి రావాలి, రెవెన్యూ డివిజన్ ఎట్టి పరిస్థితుల్లో తేవాలనేది 2 దశాబ్దాలుగా చేస్తున్నటువంటి పోరాటం. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు మరి ఎందుకు తలవగ్గారు? మీకు అనితాకి ఉన్నటువంటి లొసుగేంటి? ఎందుకు అడ్రోడ్ని నక్కపల్లి కాదని మళ్ళీ అడ్రోడ్కే ఉండాలని ఎందుకు అంగీకరించారు? అంటే ఇది మీ చేతగానితనమా, లేకపోతే ఎవరికో మంత్రికి హోంమంత్రిగా ఉన్నటువంటి ఆవిడికి ఈ ప్రజల తాలూకు ఆందోళన పక్కన పెట్టి ఆవిడ ఆనందమే ముఖ్యమైన ఉద్దేశంతో మీరు అటు తలవగ్గడమా? ఇది ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పునఃపరిశీలించి అడ్రోడ్ కాదు, ఇక్కడ అచ్యుతాపురం, రాంపల్లి, యలమంచిలి కేంద్రంగా యలమంచిలి రెవెన్యూ డివిజన్గా ప్రకటించండి దయచేసి. లేదు మునపాకను కూడా యలమంచిలి రెవెన్యూ డివిజన్లోనే ఉంచండి. అంతేగాని దీన్ని తీసుకెళ్ళి మండల హెడ్ క్వార్టర్ కానిది, మా కనీసం పంచాయతీ హెడ్ క్వార్టర్ కూడా కాదు, కనీసం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కూడా కాదు, కానీ అడ్రోడ్ని పంచాయతీగా కూడా గుర్తింపు లేనటువంటి అడ్రోడ్కి మమ్మల్ని ఈ 3 మండలాలు తీసుకెళ్ళి అక్కడ చేయడం వల్ల ప్రజలకి భారం, ప్రజలు ఎన్నో ఇబ్బందులు గురవుతారు. రేపొద్దును కలెక్టర్ గారికి ఏదో అర్జీ పెట్టుకున్నా డెత్ సర్టిఫికెట్ కానీ, లేట్ అయితే లేదు బెర్త్ సర్టిఫికెట్ కానీ, బర్త్ సర్టిఫికెట్ ఏ సర్టిఫికెట్లు కావాలన్నా, జనన మరణాల సర్టిఫికెట్లు కావాలన్నా మళ్ళీ అడ్రోడ్ వెళ్ళాలంటే సుమారు 35 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. తక్షణమే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా వెన్నుపోటు పొడిచే కార్యక్రమం దయచేసి చెయ్యొద్దు. 100కు 100 ఈ డిమాండ్ 2 దశాబ్దాలకు ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే యలమంచిలి మండల యలమంచిలిలో రెవెన్యూ డివిజన్ ప్రకటించాలి, ఇవ్వాలనే కోరిక ఏదైతుందో ఆ కోరికని మళ్ళీ పునఃపరిశీలించి యలమంచిలికే ఆ కొత్త రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తారని మాత్రం మీడియా ద్వారా తెలియజేస్తూ, మీరు చేయని పక్షంలో న్యాయ పోరాటానికైనా వెళ్తాం. లేదా రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే జీవో మాడిఫై చేసి 1497 సవరణ చేసి యలమంచిలి కొత్తగా రెవెన్యూ డివిజను భవిష్యత్తులో 3 ఏళ్లలో మళ్ళీ కొత్తగా రెవెన్యూ డివిజన్గా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రకటిస్తామని మాత్రమే హెచ్చరిస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.